హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి అండ్ ఫ్యామిలీ భరద్వాజ్ వాళ్ళ ఇంటికి నోములు నోచుకోవడానికి వస్తారు. కానీ భరద్వాజ్, రేఖ, సిరి మాత్రం టెన్షన్ పడుతూ ఉండడం, భయపడుతూ ఉండడాన్ని గమనిస్తూ ఉంటుంది జగదాత్రి. జగదాత్రి కేదార్తో, లేదు కేదార్, అమ్మ, నాన్న, చెల్లి భయపడ్డం చూస్తుంటే ఏదో జరగరాంది జరిగింది అని నాకు అనిపిస్తుంది అని అంటుంది జగదాత్రి కేదార్తో. అవును దాత్రి, నువ్వు చెప్తుంటే నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. సిరి పడిన కంగారు చూస్తుంటే సిరి మాటల్లో నిజం లేదని, సిరి అబద్ధం ఆడుతుందని చాలా క్లియర్గా తెలుస్తుంది అని అంటారు కేదార్. అసలు వాళ్ళు ఇదంతా ఎందుకు చేస్తున్నారో ఈ వ్రతం అయ్యేలోపు ఖచ్చితంగా తెలుసుకుందాం కేదార్ అని లోపలికి వెళ్తారు జగదాత్రి అండ్ కేదార్. ఇది ఇలా ఉండగా భరద్వాజ్ తన వార్డ్రోబ్ నుండి కొన్ని డాక్యుమెంట్స్ని బయటికి తీస్తారు. ఇదే కరెక్ట్ టైం, ఇప్పుడే నిషితో వీటిపై సైన్ చేయించాలి అని ఆలోచిస్తూ ఉంటే నిషిక అప్పుడే అటువైపుగా వస్తుంది. అమ్మ నిషిక, ఇలా రామ్మా అని పిలుస్తారు భరద్వాజ్. ఏంటి నాన్న అని అడుగుతుంది. అమ్మ, నేను రీసెంట్గా ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నానమ్మా, కాబట్టి ఇన్సూరెన్స్ పాలసీ గురించి నీకు చెప్పాలి కదా. రేపు ఒకవేళ నాకేదైనా అయితే ఆ పాలసీ అమౌంట్ని క్లెయిమ్ చేసుకోవాల్సింది నువ్వే కదా, కాబట్టి నీ సైన్ అనేది ఇక్కడ నామినీగా ఉండాలమ్మా అని అంటారు భరద్వాజ్. ఏంటి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న అని అంటుంది. అయ్యో చెప్తున్నాను కదమ్మా, సైన్ చేయి అని అంటారు. ఇంకా అలా చూసుకోకుండా డాక్యుమెంట్స్ని సైన్ చేసేస్తుంది నిషిక. రేఖ అప్పుడే అక్కడికి వస్తుంది. ఏమండి, నిషికతో సైన్ చేయించేశారు కదా, ఇంకా మిగిలింది ఆ జగదాత్రి మాత్రమే. జగదాత్రికి కనుక కొంచెం డౌట్ వచ్చినా మన పని ఆగిపోతుంది అని అంటుంది రేఖ. లేదు లేదు, నువ్వేమీ కంగారు పడద్దు, ఇప్పుడే జగదాత్రిని కూడా పిలిస్తే ఖచ్చితంగా తనకి డౌట్ వస్తుంది, కాబట్టి వ్రతం అయ్యాక నేను జగదాత్రితో మాట్లాడతాను అని ఇంకా భరద్వాజ్, రేఖ వాళ్ళు హాల్లోకి వెళ్తారు. బంధుమిత్రుల సమక్షంలో భరద్వాజ్, రేఖ, సిరి, నిషిక, జగదాత్రి అందరూ నోముల వ్రతాన్ని జరిపిస్తూ ఉంటారు. ఇంకలా దేవుడికి నమస్కరిస్తూ మంత్రాలు చదువుతూ కంకణాలను తీసుకొని ఒక్కొక్కరు పసుపు తాడుకి తమలపాకుని చుట్టి కంకణం చేసి ఓ భార్యకి భర్త కట్టడం, భర్తకి భార్య కట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ భరద్వాజ్ మొహంలో టెన్షన్ మాత్రం అలానే ఉంటుంది. జగదాత్రి కంకణాన్ని తీసుకుంటున్నప్పుడు భరద్వాజ్ మొహంలో టెన్షన్ని గమనించి నాన్న ఏదో దాస్తున్నారు, అదేంటో తప్పకుండా తెలుసుకోవాలి అని పాపం గట్టిగా ఫిక్స్ అవుతుంది జగదాత్రి. అలా నోములు నోచుకునే వ్రతం కంప్లీట్ అయిపోతుంది. జగదాత్రి సిరి దగ్గరికి వచ్చి, సిరి ఇదిగో నీకోసం నేను ఈ నెక్లెస్ తీసుకున్నాను అని నెక్లెస్ని చూపిస్తుంది. సిరి, ఆహా చాలా బాగుందక్క, థ్యాంక్ యూ అక్క అని అంటుంది సిరి. అయినా అదేం బాగుంటుంది, ఇది చూడు సిరి అని ఇంకా తనకంటే జగదాత్రి కంటే ఎక్కువ గ్రామ్స్లో ఉన్న నెక్లెస్ తీసుకొస్తుంది నిషిక. చూసావా, ఇది నా రేంజ్. వదినా, మీకు కూడా స్పెసిఫిక్గా చూపించాలి వదినా, ఎందుకంటే మీరు నిన్న నన్ను అవమానించారు కదా, ఇప్పటికైనా నేనేంటో అర్థమైందా, పంతానికి పోతే నేను ఎంతకి తెగిస్తానో అర్థమైందా అని అంటుంది నిషిక. నిషి, నిన్నుగా సంపాదించి నెక్లెస్ కొనమన్నాను, నువ్వు ఎలా సంపాదించావో నాకు తెలీదు, కానీ ఒకటి, ఫ్యూచర్లో వీటి వల్ల ప్రాబ్లమ్స్ రాకపోతే చాలు అని అంటారు కౌశికి. ఎప్పుడు అశుభాలే పలుకుతారు, అదే జగదాత్రి వాళ్ళని నెత్తి మీద పెట్టుకొని ఊరెగుతారు అని మనసులో అనుకుంటూ సిరికి ఆ నెక్లెస్ని గిఫ్ట్గా ఇస్తుంది. ఇదే కరెక్ట్ టైం అని భరద్వాజ్ జగదాత్రిని పక్కకు తీసుకువెళ్తారు. అమ్మా జగదాత్రి, నీతో కొంచెం మాట్లాడాలమ్మా, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను అని నిషికకి చెప్పిన మ్యాటరే చెప్పి ఇదిగో అమ్మా ఇక్కడ సైన్ చేయని అంటారు. సరే నాన్న ఇవ్వండి అని డాక్యుమెంట్స్ని చూస్తూ ఉంటుంది జగదాత్రి. పైన పాలసీ డాక్యుమెంట్ ఉన్నా వెనకాల మాత్రం ల్యాండ్ డాక్యుమెంట్ ఉంటుంది. ఒక్కసారిగా జగదాత్రి అది చూసి షాక్ అయిపోతుంది. నాన్న ఏంటిది అని అడుగుతారు. అబ్బే ఏం లేదమ్మా, డాక్యుమెంట్స్ ఏదో జిగ్జాగ్ అయినట్టున్నాయి, నాకు ఇచ్చేసేయని అంటారు. నాన్న ఒక్క నిమిషం, మిమ్మల్ని చూస్తుంటేనే మీరు ఏదో దాచిపెడుతున్నారని క్లియర్గా అర్థమవుతుంది. మీరు నన్ను మీ కూతురిగా అనుకుంటే, నేను మీ సమస్యని తీర్చగలను అనుకుంటే, మీకు నిజంగా నాపై నమ్మకం ఉంటే నాకు నిజం చెప్పండి నాన్న. పిన్నికి కూడా తెలియని నిజం మీకు తెలుసు కదా, ఈ జగదాత్రి అమ్మ మాటని నిలబెట్టుకోవడానికి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యిందనే విషయం కూడా మీకు తెలుసు కదా నాన్న. అలాంటప్పుడు ఇంకా నా దగ్గర ఎందుకు నిజాన్ని దాచిపెడుతున్నారు? మీ ప్రాబ్లంని మీరే ఎందుకు కుమిలిపోయి నలిగిపోతున్నారు? నాకొక్క మాట చెప్తే నా వంతు సహాయం నేను చేస్తాను కదా
నాన్న ప్లీజ్ ఆఖరిసారిగా అడుగుతున్నాను, మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి. నేను చేయాల్సినంత సహాయం చేస్తాను, లేకపోతే నేను ఎప్పటికీ మీతో మాట్లాడను అని అంటుంది జగదాత్రి. అమ్మా జగదాత్రి, వద్దమ్మా, అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. నేను కావ్య చనిపోయాక రేఖని పెళ్లి చేసుకున్న తర్వాత పిన్ని నిన్ను ఎంత హీనంగా చూసినా అన్నీ తట్టుకొని ఇంట్లో నిలబడ్డావు. ఎన్ని కష్టాలను ఓర్చుకున్నావు. ఒకవైపు పోలీస్ ఆఫీసర్గా మీ అమ్మ మాట నిలబెట్టి బాధ్యతని తీసుకొని, ఇంకొక వైపు ఒక సాధారణ గృహిణిలా, ఒక స్కూల్ టీచర్లా నీ జీవనాన్ని నువ్వు సాగిస్తున్నావు. నువ్వు నువ్వు నాతో మాట్లాడకపోతే నేను తట్టుకోలేనమ్మా. చెప్తాను, నిజం చెప్తాను అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు భరద్వాజ్. సిరికి పెళ్ళైన 10-15 రోజులకి సిరికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. హలో సిరి, ఏంటి భర్తతో ఎంజాయ్ చేస్తున్నావా? హనీమూన్కి వెళ్ళాలనుకుంటున్నావా? అయితే ఒకసారి వీడియో చూడు అని ఒక వీడియో పంపిస్తాడు. ఆ వీడియోలో పాపం సిరి చాలా వేరేగా ఉంటుందన్నమాట. ఒక్కసారిగా ఆ వీడియో చూసి షాక్ అయిపోతుంది సిరి. ఏంటిది, ఎవరు నువ్వు అని అడుగుతుంది. కూల్ సిరి, నీ వీడియోలు నా దగ్గర ఇంకా 2-3 ఉన్నాయి, అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ చేయమంటావా అని అంటారు. వద్దు వద్దు, అలా చేయకు, నా పరువు పోతుంది. ఎవరు నువ్వు అని అడుగుతుంది. సరే, నీ పరువు తీయకుండా ఉండాలి అన్నా, ఈ వీడియోలు బయటికి రాకుండా ఉండాలి అన్నా వెంటనే నాకు 50 లక్షలు తీసుకొచ్చివు. రేపు ఈవినింగ్ సంజీవయ్య పార్క్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను అని ఇంకలా పాపం కాల్ కట్ చేస్తే సిరి అయితే చాలా బాధపడుతూ భయపడుతూ భరద్వాజ్ వాళ్ళ ఇంటికి వస్తుంది. భరద్వాజ్ వాళ్ళకి ఇంకా అదంతా విషయం చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వాడు అడిగిన డబ్బు ఇవ్వడం తప్ప మనకి ఎలాంటి దారి లేదు. సిరి వీడియో బయటపడితే అల్లుడు గారు సిరికి విడాకులు ఇస్తారు. ఇలాంటి అమ్మాయిని చేసుకున్నాను అనుకుంటారు. అయినా నువ్వెప్పుడే అలా ఉన్నావు అని అడుగుతుంది రేఖ. అమ్మ, పెళ్లి కాకముందు మా కాలేజ్ గర్ల్స్తో ఎక్స్కర్షన్కి వెళ్ళాను కదా, అప్పుడు నిద్రపోయినప్పుడు ఎప్పుడు తీశాడో నాకు తెలియదమ్మా, నాకు నిజంగా తెలీదు అని ఏడుస్తూ ఉంటుంది సిరి. రేఖ, సిరిని తిట్టద్దు, వాడు అడిగింది అప్ప చెప్పడం తప్ప మనకే దారి లేదు అని 50 లక్షలు ఇస్తారు. ఒక వారం తర్వాత, ఏంటి నేను ఆగిపోతాననుకున్నావా, ఇంకొక 1 కోటి రూపాయలు రెడీ చేసుకో అని సిరి పెళ్ళైన రోజు నుండి 10 డేస్ నుండి స్టార్ట్ చేసి పాపం గత 5-6 నెలలుగా వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకొని ఆఖరికి వాళ్ళకి కనీసం కార్ కూడా వాడే తీసుకుని అమ్మేసేలాగా అండ్ ఇల్లు కూడా తాకట్టు పెట్టుకునేలాగా వరకు తీసుకొచ్చేస్తాడు. పాపం ఈ విషయాన్ని కక్కలేక మింగలేక నరక యాతన అనుభవిస్తూ ఉంటారు భరద్వాజ్, రేఖ అండ్ సిరి. కాబట్టి ఆఖరి అవకాశంగా వాడు 2 కోట్లు అడుగుతున్నాడు. ఈ ఇంటి వాల్యూ చూస్తే 2 కోట్లు ఉందమ్మా, కానీ ఈ ఇల్లు మా అమ్మ నా తర్వాత తదనంతరం నా కూతుర్లకి చెందాలి అని రాసుంది. నాకు 3 కూతుర్లు కదా. సిరి సంతకం పెట్టింది, నిషి కూడా పెట్టింది. ఇప్పుడు నువ్వు కూడా పెడితే ఇది బ్యాంక్లో తీసుకువెళ్ళి మార్టిగేజ్ చేసి వాడికి ఆ డబ్బులు ఇస్తానమ్మా జగదాత్రి అని అంటారు భరద్వాజ్. ఒక్కసారిగా అదంతా విని షాక్ అవుతుంది జగదాత్రి. నాన్న, ఈ విషయం నువ్వు నాకు ముందు చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నావేంటి? సిరితో నేను మాట్లాడాలి అని సిరి దగ్గరికి వెళ్తుంది. సిరి, అసలు ఏం జరిగింది? వాడెవడో నీకు ఎప్పుడైనా పరిచయం ఉందా? మీ కాలేజ్ గ్రూప్లో వాడా లేకపోతే బయట వాడా అని అడుగుతుంది. తెలీదక్క, కానీ సడన్గా వీడియో పంపించాడు. నంబర్ని ట్రేస్ చేద్దామన్నా అది కుదరటం లేదక్క, ప్రైవేట్ నంబర్ అని వస్తోంది అని అంటుంది. సరే, నీకు అక్కడ అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించారో ఒకసారి గుర్తు చేసుకొని అంటుంది. లేదక్క, ఒక 1 year బ్యాక్ జరిగింది కదా, గుర్తు రావట్లేదు అని అంటుంది. సరే, ఈసారి కాల్ చేస్తే వాడిని నాకు చెప్పు, నేను కూడా వాడి వాయిస్ వింటాను. వాడి నంబర్ ట్రేస్ చేయలేకపోయినా వాడి వాయిస్ని మేం మ్యాచ్ చేస్తాం అని అంటారు. అక్క, నువ్వెలా చేయగలవు అని అడుగుతారు. ఎందుకంటే నేను అని ఆగిపోతుంది జగదాత్రి. అదే సాధు మావయ్య గారు నాకు తెలుసు కదా, పోలీస్ స్టేషన్లో జేడీకేడీకి చెప్తాను, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు మాత్రం వెంటనే ఒక పని చేయాలి, సిమ్ తీసి నాకు ఇవ్వు అని సిరి సిమ్ తీసుకొని జగదాత్రి తన ఫోన్లో వేసుకుంటుంది. ఇది ఇలా ఉండగా నోముల నోచుకునే వ్రతం కంప్లీట్ అయిపోవడంతో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భోజనం చేస్తూ ఉంటారు. ఇంకా జగదాత్రి అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది. సిరి జగదాత్రి వడ్డిస్తూ ఉంటే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు. వంటలన్నీ చాలా బాగున్నాయి చెల్లెమ్మా అని అంటారు సుధాకర్. ఇంకా వెంటనే వైజయంతి, నేను ఇంతకంటే బాగా వంటలు చేస్తాను అని అంటుంది. నువ్వు చేస్తావులే, అయినా నీ వంట గురించి ఇప్పుడు ఎవరు అడిగారు అని అంటారు సుధాకర్. అయ్యో, అలా అంటారేంటి బావగారు, చెల్లెమ్మ కూడా వంటలు బాగా చేస్తారు అని భరద్వాజ్ పాపం కూల్గా మాట్లాడుతూ ఉంటారు. సరే,
మేము బయలుదేరుతామని చెప్పి ఇంకా భోజనాలన్నీ అయిపోయిన తర్వాత బయలుదేరుతూ ఉంటారనమాట హ్యాపీగా కౌశికి అండ్ ఫ్యామిలీ. ఇంకా అప్పుడే కరెక్ట్గా జగదాత్రి కేదార్, వదిన మాకు ఒక చిన్న పని ఉంది, మేము చూసుకొని ఇంటికి వచ్చేస్తాం వదిన, మీరు బయలుదేరండి అని అంటారు. ఎక్కడికి వెళ్తున్నారు దాత్రి? సడన్గా వెళ్తారు, ఎప్పుడో వస్తారు, అసలు ఏం జరుగుతోంది అని అడుగుతారు. అదంతా మేము వచ్చాక చెప్తాం వదిన, ఇప్పుడైతే బయలుదేరుతామని చెప్పి ఇంకా అలా జగదాత్రి కేదార్ అటే వెళ్ళిపోతారు. వీళ్ళు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు, అదేంటో తెలియటం లేదని కౌశికి అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఇంకా అలా జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి సిరికి ఎప్పుడెప్పుడు కాల్ వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. సిరికి కాల్ వస్తుంది, సిరి సిమ్కి. వెంటనే రమ్యకి చెప్పి ఆ నంబర్ని ట్రేస్ చేయమని చెప్తుంది దాత్రి. వాడు వెంటనే ఫోన్ స్పీకర్లో పెడుతుంది దాత్రి. హలో సిరి, ఏంటి 2 కోట్లు అరేంజ్ అవ్వడానికి 10 days టైం కావాలన్నారు, ఇవాళ 10th డే, రేపు మీ ఇంటికి వచ్చి డైరెక్ట్గా అమౌంట్ తీసుకోమంటావా, లేకపోతే నీ వీడియోస్ని సోషల్ మీడియాలో వైరల్ చేయమంటావా అని అంటాడు. వెంటనే పాపం జేడి గొంతు మార్చి లేదు తీసుకొస్తాం అని అంటుంది. ఏంటి వాయిస్ మారింది అని అంటారు. అలాంటిదేమీ లేదు అని సిరి మాట్లాడుతూ ఇంక వాయిస్ రికార్డ్ పంపించేసరికి సిరిలా మాట్లాడతారు. సరే రేపు ట్యాంక్ బండ్ దగ్గరికి, అర్థమైందా అని అనేసరికి సరే అని చెప్పి ఇంకా అలా కాల్ కట్ చేస్తుంది. కేదార్, వీడెవడో చాలా తెలివైన వాళ్ళ ఉన్నారు అని అనేసరికి రమ్య వస్తుంది. మేడం, వాడి ఫోన్ని ట్రేస్ చేయలేకపోయాం మేడం, వాడు ఎక్కడ ఉన్నాడో కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, బట్ వాయిస్ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేసి చూస్తే మన క్రైమ్ రికార్డ్స్లో కూడా ఎక్కడ రికార్డ్ అవ్వలేదు మేడం అని అంటారు. అయితే ఒకటి, సిరి ఆ ప్లేస్కి ఎక్స్కర్షన్కి వెళ్ళింది కాబట్టి గండికోట దగ్గర సీసీటీవీ ఫుటేజ్ని యాక్సెస్లోకి తీసుకొని అక్కడున్న వీడియోస్ ఏదైనా చెక్ చేయండి అని ఇంకా జగదాత్రి చెప్తుంది. అలా మొత్తం సిరి తీసుకున్న వీడియోస్, ఫొటోస్ అన్నిటిని యాక్సెస్లోకి తీసుకుంటుంది దాత్రి. ఇంకా వాళ్ళ ఎక్స్కర్షన్ ఉంటే వాళ్ళ వెనకాడ ఒకడు అనుమానంగా తిరుగుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఇంకా అదంతా రూమ్లో సీసీటీవీ ఫుటేజ్ అప్పుడు అదంతా చెక్ చేస్తారు దాత్రి. దాత్రి, వీడు ఖచ్చితంగా ఒక బ్లాక్మెయిలరే దాత్రి, వీలాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా రేపు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని జగదాత్రి కేదార్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జేడీ కేడి ఒక బ్యాగ్ నిండా పేపర్స్ పెట్టుకొని పైన మాత్రం రియల్ మనీ తీసుకొని ఇంకా అలా అక్కడికి సిరితో పాటు వెళ్తారు. సిరికి ఫోన్ చేస్తాడనమాట వాడు బ్లాక్మెయిలర్. వచ్చావా అని అడుగుతారు. ఇక్కడే ఉన్నాను అని అంటుంది. సరే అని ఇంకా అలా వాడు ఒక మాస్క్ పెట్టుకొని వచ్చి ఆ డబ్బుల్ని తీసుకువెళ్ళబోతుంటే ఒక్కసారిగా చేయి పట్టుకుంటుంది జగదాత్రి అలియాస్ జేడి. ఏంటి, ఎవరు మీరు అని అడుగుతారు. మేము ఎవరో నీకు తర్వాత చెప్తాం, ముందు బ్యాగ్ అక్కడ పెట్టు అని అంటారు. ఏ, మీరు డబ్బులు కొట్టేద్దాం అనుకుంటున్నారా? ఏయ్ అని కొట్టబోతుంటే వెంటనే జేడీకేడి ఇద్దరు కలిసి ఆ మాస్క్ ఫెలోని బాగా కొడతారు. వాడేమో పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటే ఇంకా వెంటనే వాడిని ఫాలో అవుతారు జేడీ అండ్ కేడి. జేడీ, ఒక్క నిమిషం అని అంటాడు కేడి. ఏమైంది అని అడుగుతుంది జేడీ. వాడిని కొడుతున్నప్పుడే వాడి షర్ట్కి నేను ట్రాకర్ని పెట్టాను, ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళినా మనకు తెలిసిపోతుంది అని హ్యాపీగా వాడు వెళ్ళిన ప్లేస్కి వెళ్తారు. వాడిది మొత్తం ఒక డెన్లా ఉంటుంది, ఒక టెక్కీ లాగే ఉంటాడు అనమాట వాడు. సో చాలామంది అమ్మాయిల వీడియోస్ వాడి దగ్గర ఉంటాయి. చాలామంది కంప్యూటర్స్ పెట్టుకొని కావాలని ఆపరేట్ చేస్తూ అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేస్తూ లక్షల లక్షల డబ్బుల్ని అమ్మాయిల నుండి దోచుకుంటూ ఉంటాడు ఆ బ్లాక్ మెయిలర్. ఇంకదంతా చూసి షాక్ అయిపోతుంది జగదాత్రి. వెంటనే వాడిని బాగా కొట్టి కాళ్ళు చేతులు విరిచి, ఏరా నీకు కొంచెం కూడా ఆత్మాభిమానం, సిగ్గు, పౌరుషం లేదా? ఏరా ఇలాంటి వీడియోలన్నీ అమ్ముకొని డబ్బులు చేసుకుంటూ ఇటువైపు అమ్మాయిల్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నావు. నీలాంటి రాక్షసుల్ని, క్రూర మృగాల్ని ఏం చేయాలి? ఏ, నువ్వు కూడా ఒక అమ్మ నిండే కదా వచ్చావు, మీ అమ్మ కూడా ఒక ఆడది అని మర్చిపోతున్నావా? నీలాంటి వాళ్ళు భూమిపై ఉండడమే వేస్ట్ రా అని చెప్పి ఇంకా బాగా కొడతారు జేడీ అండ్ కేడి. రమ్యని వెంటనే రమ్మని కేడి, ఇలాంటి వాడు ఉండాల్సింది జైల్లో అని ఇంకా వెంటనే జగదాత్రి అలా చెప్తూ ఉంటుంది. చూడండి, చాలామంది అమ్మాయిలు తెలుసో తెలియకో ఒక్కొక్కసారి అజాగ్రత్తగా ఉంటూ ఉంటారు. దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఇదిగో ఇలాంటి కొంతమంది బ్లాక్మెయిలర్స్ మీ వీడియోలు తీసుకొని బెదిరిస్తూ ఉంటారు. కానీ మీరు భయపడుతూ వాడికి చెప్పింది చేస్తూ వాడికి డబ్బులు ఇస్తూ ఉంటే వాడు ఇంకా ఇంకా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు. కాబట్టి అలాంటి థ్రెటనింగ్ కాల్స్ వచ్చినప్పుడు పోలీసులని సంప్రదించండి. ఇబ్బందిగా ఉంటే షీ టీమ్కి చెప్పండి. అంతేకాని మీ లోపలే దాచుకొని
ఇంకా ఇంకా ఇబ్బంది పడుతూ మీ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతూ వాడికి ఇంకా అగ్గికి ఆద్యం పోసినట్టు వాడిని ఎంకరేజ్ చేయకండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పనులు చేయడం నేరం. ఇలా చేసిన ఎవడైనా శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి అలా ఇంకా వాడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు జేడీ అండ్ కేడీ. అలా జగదాత్రి కేదార్ సిరి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. భరద్వాజ్కి న్యూస్లో స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది. చాలామంది అమ్మాయిల దగ్గర నుండి బ్లాక్మెయిల్ చేస్తున్న బ్లాక్మెయిల్ కేటుగాడిని ఇవాళ జేడీ అండ్ కేడీ టీం అరెస్ట్ చేసింది అని చెప్పడంతో భరద్వాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆహా, ఈ న్యూస్ విన్నారా? నిజంగా జేడీ కేడీ ఎవరో కానీ దేవుళ్ళ లాంటి వాళ్ళండి. మన అమ్మాయి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసారని చెప్పి పాపం రేఖ మాట్లాడుతూ ఉంటే భరద్వాజ్ అవును నా కూతురు దేవతే అని పాపం జేడీని చూస్తూ మురిసిపోతూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.